హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ అమలు ప్రిన్సెస్ ఛానల్. గైస్ ఇప్పుడైతే తమ్ముళ్ళలో పెట్టిన ప్రకారం ఏపీపీసీ 2024 సెకండ్ కౌన్సిలింగ్. సో సెకండ్ కౌన్సిలింగ్కి ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు, ఎవరు ఎలిజిబుల్ అని అడుగుతున్నారు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే ఎనేబుల్ అయింది. సో కొన్ని ఇంపార్టెంట్ అయితే ఉన్నవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. రేపు రిజిస్ట్రేషన్ అని పడింది. సో ఈరోజు రిజిస్ట్రేషన్ అనమాట. సో ఇది ఒక్కటైతే మీరు చూసుకోండి, రిజిస్ట్రేషన్ స్టార్ట్ ఎలా చేసుకోవాలి. సో ఓవరాల్గా అయితే నేను చెప్తాను. సో జాగ్రత్తగా వినండి ఫస్ట్ అయితే, ఓకేనా. సో ఇక్కడైతే చూసుకోండి, రిజిస్ట్రేషన్ అయితే ఎనేబుల్ అయ్యింది. సో ఇక్కడైతే రిజిస్ట్రేషన్ అనేది ఎనేబుల్ అయింది, చూసుకోండి. ఇవ్వండి, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, నోన్ యువర్ పేమెంట్ స్టేటస్, నోన్ యువర్ అప్లికేషన్ వెరిఫికేషన్. ఓకే, సో అలాగే మీరు ఫేజ్ టూ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ A to Z కూడా క్లియర్గా చదవండి, ఓకేనా. మీరు క్లియర్గా చదివితేనే మీకు అర్థమవుతుంది, ఓకే. సో రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చి ఓసీ బీసీ వాళ్ళకి 700, ఎస్సీ ఎస్టీ పిహెచ్పి పర్సన్స్కి అయితే 500, ఓకేనా. సో ఇక్కడైతే చూసుకోండి, క్యాండిడేట్స్ దోస్ హ్యావ్ ఆల్రెడీ పెయిడ్ ఫీ ఫర్ ఫేజ్ 1 నీడ్ నాట్ పే అగైన్. దే కెన్ యూజ్ సేమ్ క్రెడెన్షియల్ ఫర్ ఎక్సైజింగ్ దేర్ ఆప్షన్స్ ఇన్ ది ఫైనల్ ఫేజ్ ఆల్సో. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇవి చదివితేనే మీకు ఒక అర్థం అవుతుంది, ఓకేనా. ఇవన్నీ క్లియర్గా చదివితేనే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది, ఓకేనా. సో ఇక్కడైతే చూసుకోండి, ఈ రోజు నుంచి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఆన్లైన్ వెరిఫికేషన్ అయితే 18 నుంచి 21 వరకు అయితే జరుగుతుంది. అలాగే వెబ్ ఆప్షన్స్ అనేది 23 నుంచి 25 వరకు అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఏమైనా చేంజెస్ ఉంటే 26 అయితే చేంజ్ చేసుకోవచ్చు. అలాట్మెంట్ సీట్స్ అయితే 28. రిపోర్టింగ్ కాలేజెస్ అయితే 30 కంటే బిఫోరే మీరు కాలేజెస్లో రిపోర్ట్ చేయాలి, ఓకేనా. సో ఓవరాల్గా ఇవన్నీ కూడా చదవండి క్లియర్గా, ఓకేనా. సో ఇప్పుడైతే అందరికి వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే, ఆల్రెడీ ఇప్పుడు ఒక పాయింట్ చదివేశాను అక్కడ. సో సెకండ్ కౌన్సిలింగ్లో ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు, ఎవరు ఎలిజిబుల్ అని అడుగుతున్నారు. సో అది ఫస్ట్ అయితే ఎవరు ఎలిజిబుల్ నేను చెప్తాను. ఎలిజిబుల్ అనేది ఎవరు ఎలిజిబుల్ అంటే, ఎవరైతే పీజీ సెట్ రాసి ర్యాంక్ వచ్చిందో వాళ్ళంతా కూడా ఎలిజిబులే, ఓకేనా. వాళ్ళంతా కూడా ఎలిజిబుల్. ఇప్పుడు ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే, ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోలేదో, ఎవరైతే రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ కౌన్సిలింగ్లో చేసుకోలేదో వాళ్ళైతే ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి, ఓకేనా. ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళెవ్వరూ కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఫస్ట్ కౌన్సిలింగ్ ఉన్న అవే డబ్బులు ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ కూడా కంటిన్యూ అవుతాయి. మీరు ఫ్రెష్గా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు సెకండ్ కౌన్సిలింగ్కి. ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా సెకండ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు మాత్రం ఇప్పుడు ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో అండ్ ఇంకా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మరి మేము ఫస్ట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాం, వెరిఫై అయిపోయాం అవే అని అడుగుతున్నారు. సో మీ రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి మీరు ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు, మీకు వెరిఫికేషన్ మెసేజ్ వచ్చేసింది కాబట్టి ఇంకా మళ్ళీ మీరు డాక్యుమెంట్స్ మళ్ళీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడమే, ఓకేనా. ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడమే, ఓకే. మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో ఆ గైడ్లైన్స్ అన్నీ క్లారిటీగా చదవండి. మీరు ఫస్ట్ ఆ PDF డౌన్లోడ్ చేసుకొని A to Z పై నుంచి కింద వరకు ఆ గైడ్లైన్స్ చదివితే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది, ఓకేనా. వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసాడు పాయింట్. ఎవరైతే ఫస్ట్ టైం అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్కి మళ్ళీ అవసరం లేదు, ఓకేనా. సో అండ్ థర్డ్ ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, నేను ఎవరికైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో రీఅప్లోడ్ అని అడిగిందో, ఫస్ట్ కౌన్సిలింగ్ రీఅప్లోడ్ అడిగి ఆ టైంలో సర్టిఫికేట్స్ లేక అప్లోడ్ చేయలేకపోయారో వాళ్ళందరూ కూడా ఈ సెకండ్ కౌన్సిలింగ్లో మళ్ళీ రీఅప్లోడ్ ఆప్షన్ వస్తుంది. అప్పుడు రీఅప్లోడ్ ఆప్షన్ ప్లేస్లో మీకు ఎవరికైతే రీఅప్లోడ్ అడిగిందో వాళ్ళందరూ కూడా సరైన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయండి, ఓకేనా. ఇంకా రిజల్ట్స్ రాని వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అని అడుగుతున్నారు. సో రిజల్ట్స్ రాకపోతే ఇంక మనం ఏం చేసేది ఏం లేదు, ఇంకా డైరెక్ట్గా స్పాట్ అడ్మిషన్స్కి వెళ్ళాలి. స్పాట్ అడ్మిషన్స్ అంటే ఎటువంటి మీకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఫీజు ఎటువంటి స్కాలర్షిప్ రాదు, డైరెక్ట్గా మీ ఫీజు మీరు కట్టుకోవడమే, ఓకేనా. స్పాట్ అడ్మిషన్స్ గురించి నేను అప్డేట్ ఇస్తాను, అవి ఎప్పుడెప్పుడు పడతాయి ఏంటి అని చెప్పి. సో ఇప్పుడైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమలు ప్రిన్సెస్. సో నా ఫోన్ రిపేర్ వచ్చింది, అందువల్ల నేను వీడియోస్ చేయలేదు, లేదా మీకు వీడియోస్ అప్డేట్ అయితే వచ్చేది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమలు ప్రిన్సెస్.